జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారంటూ జరుగుతున్న ప్రచారానికి తారక్ టీం చెక్ చెప్పింది. ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు అని ప్రకటించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎన్టీఆర్ టీం ప్రకటించింది. ఎన్టీఆర్ కి గాయాలైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది అంతా పుకార్లేనని చెప్పింది. సోషల్ మీడియా రూమర్స్ పై ఎన్టీఆర్ టీం ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం జిమ్ చేస్తూ ఉండగా తారక్ మణికట్టుకు గాయమైంది. జాగ్రత్తలు తీసుకుని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తారక్. నిన్న దేవర షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ పై దుష్ప్రచారం చేయొద్దని టీం విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ కి గాయాలైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా పుకార్లు అని ఎన్టీఆర్ టీం కొట్టిపారేసింది. దేవర షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో జిమ్ చేస్తూ ఉండగా తారక మణికట్టుకి చిన్న గాయం, అయితే అది పెద్దదిగా చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం అంతా వట్టి పుకార్లే అంటూ తారక్ టీం తెలియజేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా అవాస్తవం అంటూ ఎన్టీఆర్ టీం చెప్తోంది. ఎన్టీఆర్కి ఎటువంటి గాయాలు కాలేదు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టివేస్తూ తారక్ టీం రెస్పాండ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ అయినట్టుగా ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ టీఎం స్పందించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. నిన్న రాత్రి దేవరా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టుగా కూడా ఆయన వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో చేస్తున్నప్పుడు అతను ఆ మణికట్టుకు కొంత వెనకడంతో కట్టు కూడా కట్టుకోవడం జరిగిందని, దానివల్లనే సోషల్ మీడియాలో ఇది యాక్సిడెంట్ అయినట్టుగా ప్రచారం జరుగుతున్నట్టుగా వాళ్ళ టీం కూడా ప్రకటించడం జరిగింది. అయినా కూడా ఆ కట్టుతోటే నైట్ కూడా నేను షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని, ఒక 2 వారాలు రెస్ట్ తీసుకుంటాడని కూడా ఆయనకు సంబంధించినటువంటి మణికట్టుకు సంబంధించినటువంటి ఫోటో కూడా వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ కానీ పొద్దు నుంచి వస్తున్న న్యూస్ పట్ల వాళ్ళు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఫేక్ న్యూస్ ని నమ్మొద్దని కూడా అభిమానులు కూడా కోరుతున్నారు. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగిందని ఒక వార్త తెలియజేస్తుందో ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ఎన్టీఆర్ ఇంటికి అక్కడికి వెళ్ళడానికి కూడా చూస్తున్న ప్రయత్నంలోనే ఈ విషయం తెలిసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత సిబ్బందితో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం. వెంకట్, అసలు ఈ రూమర్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? రాత్రి దేవరా షూటింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ దాంతోపాటు సినిమా యూనిట్ కూడా ఇటు ఎన్టీఆర్ దాంతోపాటు మన డైరెక్టర్ కొరటాల శివతో ఉన్నటువంటి ఒక ఫోటోని పెట్టి దానికి సినిమా షూటింగ్ అయిపోయినట్టుగా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కి చేతి కట్టు ఉండటంతో అది చూసినటువంటి వారందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి దెబ్బ తగిలింది అనేసి ప్రచారం రావడం, దాన్ని ఇంకొక రకంగా తీసుకొని రోడ్డు యాక్సిడెంట్ అయినట్టుగా రావడం, ఈ విధంగా ఆ ప్రచారం జరగడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా జరుగుతున్నా కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నట్టు ఈ విషయాన్ని ఇటు ఫ్యాన్స్ కొంత ఆందోళన కూడా చెందడం జరిగింది. వారందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్తున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఈ విషయాన్ని గ్రహించేసి వెంటనే తన వ్యక్తిగత సిబ్బందికి చెప్పి ఇమీడియట్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తనకు ఎటువంటి గాయం కూడా కాలేదని, మణికట్టు వెనకడంతో అది కూడా ఇప్పుడు కాదు చాలా రోజులు అవుతుందని, ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా నిన్నట్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2 వారాల దాకా కూడా రెస్ట్ తీసుకుంటే అది తగ్గిపోతున్నట్టు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని, అసలు ఎటువంటి గాయం కాలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనలు మనం చూడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టేసి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎన్టీఆర్ టీం కూడా ఖండించడం జరిగింది. అయితే తారక్ ఇప్పుడు అసలు ఎక్కడున్నారు? ఆయన షూటింగ్స్ కి సంబంధించి నిన్నే కంప్లీట్ అయిపోయింది. మరి దీనికి సంబంధించి తారక్ కూడా ఏమైనా రెస్పాండ్ అయ్యారా? దీనికి సంబంధించి ఇప్పుడు తారక్ స్పందించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ కి ఉదయం నుంచి కూడా మొత్తం సోషల్ మీడియాలో బాగానే ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా తనకి ఫోన్స్ కాల్స్ రావడము మొత్తం కూడా ఇది మరో రకంగా అవుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అది మేజర్ యాక్సిడెంట్ గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఖండించినటువంటి ఎన్టీఆర్ తన వ్యక్తిగత సిబ్బందితోటి ఇమీడియట్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్లోనే ఉండటం జరిగింది, రెస్ట్ కూడా తీసుకుంటున్నాడు. ఎందుకంటే నైట్ దేవరా షూటింగ్ కంప్లీట్ అవడం కూడా జరిగింది పార్ట్ 1. దానికి సంబంధించి ఎన్టీఆర్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈ రోజు ఉదయం కూడా ఎల్లుండి ఆగస్టు 16న రిలీజ్ కాబోతున్నటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి
విషెస్ చెప్తూ కూడా ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది గంట క్రితమే. కానీ ఇప్పటికైతే ఏంటి సోషల్ మీడియాలో ఈ విధంగా ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగింది, రోడ్డు ప్రమాదం అంటూ ఏదైతే న్యూస్ వస్తున్నాయో దీన్ని ఎన్టీఆర్ దృష్టికి పోవడంతో ఆయన దీన్ని ఇమీడియట్ గా ఖండిస్తూనే వాళ్ళ టీం దీనిపైన ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ మణికట్టుకి సంబంధించినటువంటి ఫోటో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది తప్ప ఎటువంటి ప్రమాదంగా దెబ్బలు కూడా జరగలేదని, జస్ట్ ఒక 2 వారాలు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, దేవర పార్ట్ 1 కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నట్టుగానే ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే వెంకట్, ఆ మణికట్టు గాయాన్ని అసలు రోడ్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేసిన అవసరం ఏంటి? ఎవరు క్రియేట్ చేశారు? ఈ విధంగా రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేశారు? దీనికి సంబంధించి టీం ఏమైనా ఎంక్వైరీ చేసే పనిలో ఉందా? ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చేతికి గాయం ఉన్నటువంటి, ఎన్టీఆర్ కి గాయం అయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, దానికి సంబంధించి దాంతో పాటు గతంలో ఎన్టీఆర్ రోడ్ యాక్సిడెంట్ కు ఎన్నికల ప్రచారంలో గతంలో జరిగినటువంటి ఆ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు మ్యాచ్ చేసేసి 2 పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఈ విధంగా ప్రచారం చేయడం జరిగింది. అంటే చిన్న గాయం దీనిని మరో రకంగా తీసుకుపోవడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ఒకరి నుంచి ఒకరికి షేర్ అయిపోవటము, ఆ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ప్రతి ఫేస్బుక్ లో కూడా ఇది మొత్తం కూడా రావడం జరిగింది. ఈ ప్రచారం అంటే మెయిన్ మీడియా దీన్ని పట్టించుకోలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ మిగతా వారందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇది ఎన్టీఆర్ టీంకి స్పందించడం ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే మీడియా కూడా వాళ్ళని అడగడం కూడా జరిగింది. దాన్ని అడిగినప్పుడు ఎన్టీఆర్ దీని క్లారిటీ ఇవ్వాలనేసి వాళ్ళ టీం కి చెప్పడంతో ఇమీడియట్ గా తన యొక్క చేతికి సంబంధించిన ఒక ఫోటోను రిలీజ్ చేస్తూ దాంతో పాటు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు అనే ఒక విషయం తెలియటం అభిమానులు ఊపిరి పీల్చుకోవడం, ఇండస్ట్రీ కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎన్టీఆర్ ఒక 2 వీక్స్ దాకా మాత్రం రెస్ట్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవర షూటింగ్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక 2 వీక్స్ దాకా ఇంట్లోనే ఉంటాడు. తను ఆ మణికట్టుకి వెనకడంతో ప్రస్తుతం అది దానికి సంబంధించినటువంటి ఆ కట్టు తప్ప ఏమీ కూడా లేదని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అది కూడా ఒక 2 వారాల్లో తీసేస్తారు అని కూడా చెప్తున్నారు. తర్వాత మళ్ళీ వేరే షూటింగ్లు ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2 చేస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్తో మళ్ళీ కూడా ఈక్వల్ అనే సినిమా ఓపెనింగ్ కూడా అవ్వడం జరిగింది. ఇక దీనిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అంతే తప్ప ప్రస్తుతం ఎన్టీఆర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా లేదని కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా అవాస్తవం అంటూ ఎన్టీఆర్ టీం రెస్పాండ్ అయింది. రోడ్ యాక్సిడెంట్ జరిగింది అంటూ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి దుష్ప్రచారం వెలుగులోకి రాగా దీనికి సంబంధించి ఎన్టీఆర్ టీం రెస్పాండ్ అయ్యి ఇదంతా అవాస్తవం, ఇటువంటివన్నీ రూమర్స్, ఆయనకి ఎటువంటి గాయాలు కాలేదు, ఆయన హెల్దీగా ఉన్నారు అంటూ కూడా రెస్పాండ్ అయింది. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ చేతికి జస్ట్ జిమ్ వర్కౌట్ చేస్తూ ఉండగా మణికట్టు దగ్గర బెణకడం మాత్రమే జరిగింది. అది కూడా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. 2 వారాలు ఆయన రెస్ట్లో ఉంటారు. దీనికి మించి ఎటువంటి రోడ్ యాక్సిడెంట్స్, ఎటువంటి గాయాలు ఆయనకు కాలేదు, ఎటువంటి మేజర్ గాయాలు లేవు. జస్ట్ మణికట్టు మాత్రమే బెణికింది. దానికి సంబంధించిన ఫోటో కూడా ఒకటి రిలీజ్ చేసింది. సో ఇంతకు మించి ఎటువంటి అనారోగ్యము లేదు, ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. నిన్న నైటే దేవర షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఆయన 2 వారాల పాటు రెస్ట్లో ఉంటే సరిపోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఖండిస్తూ ఎన్టీఆర్ టీం, జూనియర్ ఎన్టీఆర్ టీం రెస్పాండ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ టీం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై రెస్పాండ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు, ఆయనకి ఎటువంటి గాయాలు కాలేదు. గత కొద్ది రోజుల క్రితం జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా చిన్న గాయం కావటం, అది కూడా మణికట్టు దగ్గర బెణకటం మాత్రమే జరిగింది. 2 వారాల పాటు రెస్ట్ తీసుకుంటే ఇది కూడా సర్దుకుపోతుంది అంటూ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న ఆ అవాస్తవ ప్రచారాలన్నిటికీ చెక్ పెడుతూ రెస్పాండ్ అయ్యారు.